ఓం శాంతి. ఓం నమ శివాయ. అయితే ఇప్పుడు సంస్కారం కోసం చెప్పుకుందాం. సంస్కారం అంటే ఏంటి అనే దానికి మనం చెప్పుకుందాం. అయితే ఈ సంస్కారం అనేది ఏంటంటే, అయితే ఇప్పుడు ఎప్పటి నుంచో మనకు ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థానం నుంచి సంస్కారం ఉంది. ఏంటి ఆ సంస్కారం అంటే, ఇప్పుడు మనం ఎప్పుడో చూస్తున్నాం, పిల్లల నుంచి చిన్నప్పటి నుంచి అందరికీ కూడా కైనీలని, మరి మందని, గుట్కాలని, ఇవన్నీ రకరకాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మనకి మనుషులకు అలవాటు అయిపోయి మానుకోలేకపోతున్నాం. అయితే ఈ సంస్కారాలు ఎప్పటి నుంచి వచ్చాయి అంటే ద్వాపర కలియుగం నుంచి. అసలు ద్వాపర కలియుగం నుంచి భక్తుల సంస్కారాలు ఏం చేస్తామంటే, ఎక్కువగా ఇప్పుడు దేవుళ్ళు ఉన్నాను, కృష్ణుడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, మరి ఇంకా చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి కానీ, మరి గణేష్ కానీ, సూర్యనాథ్ కానీ, ఇద్దరేసి భార్యలు ఉన్నారన్న. అంటే వీళ్ళందరూ ఏంటంటే, ఇద్దరేసి భార్యలు ఉన్నారు కదా అని అనుకున్నాం. అంటే ఈ సంస్కారం ఏంటంటే, ఆల్రెడీ మీకు ఇప్పుడు అది ఎక్కువైపోయాయో, ప్రతి ఒక్కరికి ఇద్దరు భార్యలు ఉండొచ్చు కదా అని అనుకున్నారు. ఆ రోజుల్లో దేవతలే అమృతం తాగేవారు, అమృతం చేసేవారు అని అనేవారు. ఆ రోజు నుంచి దేవతలు అమృతం తాగేవారు కదా అని అది ఏం చేసిందంటే, అంటే మంచిగానే వచ్చింది సంస్కారం అనేది. ఈ మంచిగా వచ్చిన తర్వాత ఇది ఇప్పుడు ఏంటంది, మందు వచ్చేసి బానిసత్వం. అంటే ఇవన్నీ మొట్టమొదట మంచిగానే తీసుకొస్తుంది. తర్వాత ఏం చేస్తుందంటే, సంస్కారానికి ఆధీనం అయిపోతున్నాం. ఆధీనం అయిపోయి ఏంటంటే, దాని నుంచి బయటకు రాలేకపోతున్నాం. అందులో లోబడి అంటే ఎంత మారుతామన్నా మారలేకపోతున్నాండి. అలవాట్లు చాలా ఇబ్బంది పడుతున్నాయంటే, చాలామందికి అలవాట్లు కష్టపడుతున్నాయంటే, ఈ అలవాట్లు మార్చాలంటే మంచి సంస్కారం నేర్చుకోవాలి. అంటే ఎప్పుడైతే ద్వాపర కలియుగం నుంచి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఏంటంటే, అది మంచిగా చేస్తూ దాని వెనకాతలు మనకు తెలియదు, ఇది మంచిది. ఇప్పుడు పిల్లలకైనా ఏమైనా ప్రేమతో ఉండేటప్పుడు ఇప్పుడు మనం ఏమంటాం, పిల్లలకి పోనీలండి, పిల్లలే కదా, సరేలేండి, వదిలేండి అంటాం. అయితే తర్వాత ఏంటంటే, ముదిరిపోయి ఏం చేస్తున్నాయి, అవి మన మీదే రివర్స్ అవుతున్నాయి, రియాక్షన్ ఇస్తున్నాయి అన్నమాట. అందుకేంటంటే, చిన్న పవనైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు సంస్కారాలు ప్రతి ఒక్కరిని బాధపడుతున్నాయి. సంస్కార పరివర్తన చెప్తారు పరమాత్ముడు. అంటే ఇప్పుడు మన సంస్కారం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆధ్యాత్మిక చింతనలోని జ్ఞానంలోని ఎక్కువగా వెళ్తూ ఉండాలి. అంటే రానున్న రోజులు, ఎందుకంటే లేకపోతే ఈ దొలిచేస్తుంటుంది, లోన్ ఉన్నది ఏదైతే ఉందో ఈ దొలిచేస్తుంది. ఏది దొలిచేస్తుంది? మాయ. ఈ మాయ ఏంటంటే సూక్ష్మంగా ఉండేది కనిపించదు. అంటే దాని సంస్కారాలు, దాని అలవాట్లు, దాని గుణాలు, దాన్ని మొత్తం అంతా మానవులు ఎందుకంటే రాక్షసులుగా తయారు చేసేస్తున్న వాళ్ళు రాక్షసులు ఎప్పుడు సంతోషంగా ఎప్పుడు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు దుఃఖంగానే ఉంటారు. ఆ రాక్షసులు ఎప్పుడైతే మనం బాధపడతామో, మనం దుఃఖిస్తామో, వాళ్ళు సంతోషంగా ఉంటారు. సో రాక్షస గుణం. అందుకే మాయలో ఏం చూస్తాం, మాయలో ఎప్పుడైనా వాళ్ళు బాధ పెడితేనే వాళ్ళకి సంతోషం. ఈ మాయ దుఃఖం ఇస్తేనే దానికి అంతా ఆనందం. అందుకు దాన్ని అధిగమించాలంటే మనం ఎక్కువగా పరమాత్మ యొక్క స్మృతి చేసే సంస్కారాన్ని